దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనం ఆగమన కాలంలో క్రిస్మస్ పండుగని జరుపుకోవడానికి మనందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు మనం మరొకసారి క్రిస్మస్ సందేశాన్ని విందాం, దేవుని ఆరాధిద్దాం. ఈ పండుగ సందర్భంగా దేవుని నుంచి మనం దీవెనలు పొందుకుందాం. కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. దివిని విడచి భూమిన మనకై మానవునిగా జన్మించెను. దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతము. లోకానికి ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. లోకానికి ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. రాజులకు రాజుల రాజు, ప్రభువులకు ప్రభువే తానుగా, మనుజులకు మాదిరి తానై ఉండుటకి ఇలయే తెంచెగా. రాజులకు రాజుల రాజు, ప్రభువులకు ప్రభువే తానుగా, మనుజులకు మాదిరి తానై ఉండుటకి ఇలయే తెంచెగా. మన కోసమే జన్మించెను, తన ప్రేమని పంచెను. ఆవరమునే తను విడచెను, నరరూపిగా వెలసెను. సృష్టికి మూలాధారమైన దేవదేవుడ దిగవచ్చెనా. శోధన బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరిచేరునా. ఆనందమే సంతోషమే ప్రతివానికి శుభ పరిణామమే. ఆనందమే సంతోషమే ప్రతివానికి శుభ పరిణామమే. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. మహిమగల మహిమోన్నతుడు, పశువుల శాలల పసివానిగా, కరుణగల కారణ జన్ముడు, శిశువుగా మనలో ఒకవానిగా.
గల మహిమోన్నతుడు, పశువుల శాలలో పసివానిగా కరుణగల కారణ జన్ముడు, శిశువుగా మనలో ఒక వాణిగా ఈనాటికి మన తోడుగా ఉండాలని అండగా, ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించగా, అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించగా, ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవలించగా, సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే, సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే, కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం, లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం, దివిని విడచి భువిన మనకై మానవుడిగా జన్మించెను, దిగులు చెందగా గతము మరచి యేసుని ఆరాధింతము, లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం, లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం. వాక్యం వినబోయే ముందు తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, ఈ రోజుని బట్టి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ప్రభువా, మేము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ప్రభువా, మేము గొప్పగా జరుపుకోయే పండుగ సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, నీ పరలోక మహిమను, ఆనందమును, సంతోషమును మాకు ఇవ్వమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. గత వారము కూడా మనము ఈ వాక్యాన్ని ధ్యానించాం. ఈ వాక్యాన్ని ఈ వారము మళ్ళీ ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ భూలోకంలో పుట్టెను అనే మాట అక్కడ చదువుతున్నాం. మనుషులు అనేక రకాలుగా ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు. పాపం వల్ల నశించే వారిని చూస్తున్నాం, గర్వం వల్ల నశించే వారిని చూస్తున్నాం, దేవుడు లేకుండా నశించే వారిని చూస్తూ ఉన్నాం. అలాగే డబ్బే దేవుడు అనుకొని జీవించి నశించే వారిని చూస్తున్నాం. అలా నశించే వారిని అందరినీ కూడా వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ భూలోకంలో పుట్టెను అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. గత వారం మనం జక్కయ్య గురించి మనం ధ్యానించాం. యేసు ప్రభు ఎలా జక్కయ్యని, ఆ నశించిపోతున్న జక్కయ్యని, ఆయన కుటుంబాన్ని యేసు ప్రభు వెదకి రక్షించాడో మనం గత వారం విన్నాం. ఈ వారం మనము యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని యేసు ప్రభు ఎలా రక్షణలోకి నడిపించాడో మనం వాక్యాన్ని వినబోతున్నాం. చూడండి, ఆ రోజు ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని మనం చూస్తే అందరూ కూడా, అక్కడున్న ఫరిసేయులు, అక్కడున్న సద్దుకేయులు, అక్కడున్న చాలామంది యూదులు ఆమె వ్యభిచారంలో పట్టుబడిందని చెప్పి అందరూ కూడా రాళ్ళేసి ఆమెను కొట్టి చంపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం అదే చెప్తుంది కాబట్టి.
మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, పాపంలో వ్యభిచారంలో పట్టబడ్డ ప్రతి వ్యక్తి రాళ్లతో కొట్టి చంపబడాలని చెప్తుంది. వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకొని అలాంటి ఒక ప్రక్రియను చేయబోతుండగా యేసు ప్రభు అక్కడికి వచ్చి మొదటగా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ పాపము చేయని వారు ఎవరైనా ఉంటే మొదటి రాయిని విసరండి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు నీతిమంతులు కాదు. ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా పాపంలో పడ్డారు, ఎక్కడో వాళ్ళు కూడా పాపంలోనే జీవిస్తున్నారు. కనుక ఆ మాటకి కట్టుబడి వాళ్ళు వెనుకంజ వేశారు. వెంటనే యేసు ప్రభు ఈ యొక్క స్త్రీతో అంటున్నాడు, అమ్మా నేను కూడా నేను దండించను, కానీ నీకు ఒక అవకాశం ఇస్తానమ్మా, మళ్ళీ వెళ్ళి పాపము చెయ్యకు అని యేసు ప్రభు ఆమెకి మరి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. జీసస్ ఈజ్ గివింగ్ హర్ ఏ సెకండ్ ఛాన్స్. అలాగని పాపము చేయమని లైసెన్స్ ఇవ్వట్లేదు, కానీ పాపము చేసిన స్త్రీకి తన తప్పును సరిదిద్దుకొని మళ్ళీ ఆమె తన నూతన జీవితాన్ని, కొత్త జీవితాన్ని కట్టుకోవడానికి యేసు ప్రభు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం, ఆమె నశించిపోతుంది, పాపంలో నశించిపోతుంది. ఆ పాపము ద్వారా అనేక మంది ఆమెని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నాల్లో ఉన్నప్పుడు అలాంటి స్త్రీని యేసు ప్రభు వెతికి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత ఆ స్త్రీ జీవితం చూస్తే దేవునికి అంటుకట్టుకొని ఆమె దేవుళ్ళో స్థిరపడి దేవుడి సేవ చేస్తూ జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక అవకాశం యేసు ప్రభు ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది, ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఇక యేసు ప్రభు కోసం ఆమె జీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ స్త్రీని, ఆ వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని ఎలాగైతే అనేక మంది నిందిస్తూ ఉన్నారో, అనేక మంది దూషిస్తూ ఉన్నారో, ఈరోజు మనల్ని కూడా అటు కుటుంబంలో కావచ్చు, ఇటు సమాజంలో కావచ్చు, ఇటు ఈ లోకంలో కావచ్చు, నిన్ను కూడా అనేక మంది నిందిస్తున్నారేమో. నువ్వు పనికిరాని వాడువని, నీకేమీ చేత కాదని, నీ వైఫల్యాలను బట్టి నిందిస్తూ ఉన్నారేమో, నీ ఫెయిలియర్స్ని బట్టి నిన్ను అవహేళన చేస్తున్నారేమో. కానీ ఈరోజు లోకమంతా నేను అవహేళన చేసిన, లోకమంతా నేను నిందించిన యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు లే, ఆ స్థాయి నుంచి నువ్వు లేచినట్లయితే నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి నీకు ఒక నూతన జీవితాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ స్త్రీకి ఎలాగైతే రెండవ అవకాశం ఇచ్చి దేవుడు ఆమెకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడో, నీకు నాకు ఈ క్రిస్మస్ సందర్భముగా మనకు కూడా ఒక క్రొత్త జీవితాన్ని, ఒక నూతన మార్గాన్ని, ఒక నూతన ద్వారాన్ని మన కోసం వేసే తెరవబోతున్నాడు. కానీ మనము ఈ క్రిస్మస్ సందర్భముగా యేసు ప్రభు దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నామా అన్నది ప్రశ్న. మనం బైబిల్లో ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈయన కూడా తన మతములో నశించిపోతా ఉన్నాడు. పౌలు యూదా మతములో ఆయన ఉండి నశించిపోతూ ఉన్నాడు. పౌలు అనుకుంటున్నాడు ఆ యూదా మతం కోసం ఏదైనా చేయాలని. ఆ క్రమంలో అనేక మంది క్రైస్తవులను కూడా పౌలు హింసిస్తూ వెళ్ళాడు. ఇంటింటికి వెళ్ళి క్రైస్తవులు హింసిస్తూ వెళ్ళాడు పౌలు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం చాలా గొప్పది అని ఆయన నమ్ముతూ వచ్చాడు. అలాంటి గర్వంలో, అలాంటి మతం అనే ముసుగులో పౌలు నశించిపోతూ ఉండగా యేసు ప్రభు ఆయనని నశించిపోయే పౌలుని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఆ మాటను చూడొచ్చు. యేసు ప్రభు ఆ పౌలుతో మాట్లాడిన మొట్టమొదటి మాట, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అనే ప్రశ్నని అడుగుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ యొక్క ప్రశ్నకి సమాధానంగా పౌలు యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు. అటు తర్వాత అదే సౌలు యేసు ప్రభు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు, నేను ఏమి చేయాలి అని అడుగుతున్నాడు. ఒకవేళ ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ రెండు ప్రశ్నలు మనం అడగగలిగితే
మనకి సమాధానం దొరుకుతుంది, మనము నిజ దేవుణ్ణి మనం చేరుకోగలుగుతాం. మొదటి ప్రశ్న ఏమడిగాడు పౌలు? ప్రభువా నువ్వు ఎవరో అన్నాడు. హూ ఆర్ యు లార్డ్ అనే మాటను అడిగాడు. రెండవది వాట్ ఐ హ్యావ్ టు డూ లార్డ్, నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడు. చూడండి, ఎప్పుడైతే ఆ ప్రశ్న అడిగాడో ఆయన 3 రోజులు ఆయన కళ్ళు మూయబడ్డాయి. 3 రోజులు ఆయన కళ్ళు మూసినప్పుడు ఆయన జీవితాన్ని పరిశీలించి చూసుకున్నాడు. నేను చేసేది కరెక్టేనా? నేను జీవించే విధానం సరైందేనా? నేను ప్రకటించేది సరైన బోధనే నేను చేస్తున్నానా అని తనను తాను ఆలోచించుకున్నాడు, తనను తాను పరిశీలించుకున్నాడు. ఆ 3 రోజుల తర్వాత ఈ సౌలనే పౌలుకి కనువిప్పు కలుగుతుంది. ఆ రోజు నుంచి క్రీస్తుని రక్షకుడిగా ఆయన తెలుసుకున్నాడు. ఇక తుది శ్వాస వరకు ఆ క్రీస్తుని ప్రకటిస్తూ ఈ భూలోకంలో జీవిస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ప్రోగ్రాంని చూస్తున్న మనం ఈ క్రిస్మస్ పండుగ మనకి అర్థవంతంగా ఉండాలి అంటే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ భూలోకంలో పుట్టాడు అన్నది సత్యం. లూకాసు వార్త 19:10లో ఆ మాటను మనం చదువుతున్నాం. పాపంలో, వ్యభిచారంలో నశించిపోతున్న ఆ వ్యభిచారంలో ఆ పట్టుబడ్డ ఆ స్త్రీని వెదకి రక్షించాడు యేసుప్రభు. ఆమెకు క్రొత్త జీవితాన్ని, క్రొత్త మార్గాన్ని యేసుప్రభు ఇచ్చాడు. అలాగే గర్వముతో మతమనే ముసుగులో నశించిపోతున్న పౌలుని వెదకి రక్షించి మళ్ళీ ఆయనకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. కొత్త ద్వారాల్ని, పరిచర్య ద్వారాల్ని తెరిచాడు. క్రొత్త మార్గం ఏంటో యేసుప్రభు ఆయనకు చూపించాడు. ఈ క్రిస్మస్ సందర్భముగా నీకు కూడా దేవుడు కనువిప్పు కలుగచేయునుగాక. ఒకవేళ పడిపోయిన దశలో ఉంటే, నశించిపోయిన దశలో ఉంటే, పాపమనే ఊబిలో నువ్వు జీవిస్తుంటే దేవుడు ఆ ఊబిలో నుంచి బయటికి తీసుకొచ్చునుగాక. వ్యసనం అనే భయంకరమైన వ్యసనంలో నువ్వు జీవిస్తుంటే ఆ వ్యసనంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చునుగాక. నీకు విడుదలనిచ్చి ఆ యొక్క స్త్రీకి ఎలాగైతే విడుదల పొందుకుందో నీవు కూడా విడుదల పొందుకుందువుగాక. అలాగే గర్వంతో బైబిల్లో చదువుతాం, ప్రైడ్ గోస్ బిఫోర్ ద డౌన్ఫాల్. గర్వం అంట మనిషి పతనముకు ముందు ప్రయాణం చేస్తుందంట. పౌలు అలాగే గర్వంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ గర్వంతో వెళ్తున్న పౌలు దీనుడై, దీనత్వం ఏంటో నేర్చుకొని, హ్యూమిలిటీ అంటే ఏదో నేర్చుకొని క్రీస్తుని వెంబడించటం ఆయన నేర్చుకున్నాడు. ఈరోజు పౌలులాగా నీకు కనువిప్పుని దేవుడు ఇచ్చునుగాక. పౌలులాగా తన గర్వంను విడిచిపెట్టి తగ్గింపుదనాన్ని ఎలాగైతే పౌలు నేర్చుకున్నాడో అలాగే దేవుడు నీలో ఉన్న ప్రతి గర్వంను తీసివేసి దేవుడు తగ్గింపుదనంతో పౌలు ఎలా నడుచుకున్నాడో అలాగే నీవు నేను నడుచుకుంటకు కృపని ఇచ్చునుగాక. మూడోదిగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ భూలోకంలో పుట్టానని విన్నాం. సమార్య స్త్రీ ఇంకొక వ్యక్తి బైబిల్లో నశించిపోతూ ఉంది. అప్పటికి ఆమెకు 6 మంది భర్తలు, 7వ ఆయనతో ఆమె జీవిస్తూ ఉంది. గమ్యం లేకుండా జీవిస్తుంది, గురి లేకుండా జీవిస్తుంది. ఆ సమార్య స్త్రీతో సువార్తని చెప్పడానికి యేసుప్రభు కొన్ని మైళ్ళు మండుటెండలో నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. ఆ యాకోబు బావి దగ్గర ఆ సమార్య స్త్రీని యేసుప్రభు కలుసుకుంటూ ఉన్నాడు. ఆమెకు మొట్టమొదటిగా సువార్తని యేసుప్రభు చెప్తున్నాడు. అమ్మా, ఈ నీటిని తాగితే నువ్వు మళ్ళీ మళ్ళీ దప్పిక కొంటావు, కానీ నేనిచ్చే జీవ జల నదిని, ఊటలను తాగితే నువ్వు ఎప్పటికీ దప్పిక కొనవు అని ఆ యేసు ప్రభు ఆమెకి సువార్తను చెప్తున్నాడు. ఆమె కనుక్కుంటుంది. యేసు ప్రభు యొక్క మాటల వల్ల, ఆయన బోధ వల్ల ఆమె కనుక్కుంటుంది యేసు ప్రభు నిజమైన మెస్సయ అని. ఆమె కనుక్కున్న ఆమె, ఆత్మ సంతృప్తి పొందిన ఆమె, యేసు ప్రభుని రక్షకుడిగా తెలుసుకున్న ఆమె తిరిగి సమార్యాకు వెళ్ళి ఆ యేసు ప్రభు గురించి శుభవార్తను ఆమె సాక్ష్యం ద్వారా అందరికీ చెప్తూ ఉంది. వాక్యంలో మాటను చదువుతున్నాం.
సమార్యా స్త్రీ ఇచ్చిన సాక్ష్యమును బట్టి సమార్యా మొత్తము కూడా యేసు ప్రభుని నమ్మిరి అనే మాటని అక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుంచి 42 వచనాల్లో. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం ముగ్గురిని నశించిపోయే వారిని యేసు ప్రభు వెదకి రక్షించాడు. మొట్టమొదటిగా వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని నశించిపోతున్నామని వెదకి రక్షించాడు. లోకంలో గమ్యం లేకుండా, గురి లేకుండా ఒక వెలివేయబడ్డ స్త్రీలాగా జీవిస్తున్న సమార్యా స్త్రీని యేసు ప్రభు వెదకి రక్షించాడు. అలాగే గర్వముతో మతమనే ముసుగులో జీవిస్తున్న సౌలుని పౌలుగా మార్చి యేసు ప్రభు ఆయన కనువిప్పు కలుగజేశాడు. వీళ్ళ ముగ్గురికి యేసు ప్రభు ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన మార్గాన్ని ఇచ్చాడు. నూతనంగా వాళ్ళు జీవించడానికి యేసు ప్రభు వాళ్ళకి 2వ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భముగా నీకు కూడా అదే ఆశీర్వాదం నీ కుటుంబానికి నీకు కలుగునుగాక. యేసు ప్రభు నశించిన దాన్ని వెదకి రక్షించినట్లుగా నీలో ఏది నిన్ను నశింపచేస్తుందో, అది వ్యసనం కావచ్చు, అది పాపము కావచ్చు, అది గురి లేకుండా జీవించడం కావచ్చు, అది నీ గర్వము కావచ్చు, ఎక్కడ నీవు నశించిపోతున్నావో, ఒకవేళ ఆ స్థితిలోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ఇది నా పరిస్థితి అని మనం ప్రార్థనలో మనం దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళగలిగితే మనం సంపూర్ణ విడుదల పొందుకుంటాం. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని యథార్థంగా మనకున్న జీవితాన్ని యేసు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ప్రభువా క్రీస్తుని ఆరాధించే పండుగను మేము జరుపుకుంటూ ఉన్నాం. ఈ పండుగ సందర్భముగా మమ్మల్ని మేము ఒకసారి పరిశీలించి చూసుకొని మమ్మల్ని మేము మలచుకోవడానికి, మార్చుకోవడానికి, నీలో స్థిరపడటానికి, నీలో నడవటానికి మా కృపనివ్వమని అడుగుదాం. మహిమగల మహిమోన్నతుడు పశువుల శాలల పసివానిగా కరుణగల కారణ జన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా మహిమగల మహిమోన్నతుడు పశువుల శాలల పసివానిగా కరుణగల కారణ జన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా ఈనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాదులు లోకమందున పవలించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడచి భువిన మనకై మానవుడిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతము లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, తండ్రి సమయాన్ని బట్టి నీకు వందనాలు.
తండ్రి, క్రిస్మస్ సందర్భముగా మేమెక్కడ కూడా నశించిపోకుండా మరొకసారి మా జీవితాలను బాగు చేసుకొని, మా జీవితాలని క్రీస్తు అందు కట్టుకొని జీవించే ఉన్న కృప చూపండి. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. క్రిస్మస్ పండుగ సందర్భంగా మా కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, మీ నుంచి ఆనందము స్థిరముగా ఉండునుగాక. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.